నమస్తే అండి, వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. ఏపీలో లిక్కర్ స్కామ్ విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటి రోజున ఈ లిక్కర్ స్కామ్స్ సంబంధించి ఇందులో ముగ్గురు నిందితులైన బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ను వ్యతిరేకిస్తూ సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉందని, కేసు దర్యాప్తు పూర్తి చివరి స్థాయిలో ఉందని చెప్పి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో సిట్ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈరోజు విచారించి ముగ్గురు నిందితులకు తిరిగి నోటీసులు జారీ చేయాలని తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. భవిష్యత్తులో ఈ ముగ్గురు నిందితులకు బెయిల్ తిరస్కరిస్తారా లేక అంగీకరిస్తారా అన్న విషయాలు 3 రోజులు వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.